నీట్ పేపర్ లీక్ కేసులో 5 నిందితులకి ఢిల్లీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కీలక నిందితుడు శివరాజ్ కుటుంబ సభ్యులని సిబిఐ విచారించింది. మరోవైపు పేపర్ లీక్ వ్యవహారంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు ఎన్టీఏ చీఫ్ తో పాటు విద్యాశాఖ అధికారులు హాజరవుతారు. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. పేపర్ లీక్ కేసులో శివరాజ్ మోటెగావ్కర్ కుటుంబాన్ని సిబిఐ అధికారులు విచారించారు. మంగళవారం శివరాజ్ కుమారుణ్ణి 8 గంటల పాటు విచారించింది సిబిఐ. తాజాగా శివరాజ్ భార్య వాంగ్మూలం నమోదు కోసం సమన్లు జారీ చేసింది సిబిఐ. లాతూర్, నాందేడ్లోని ఆర్సీసీ కోచింగ్ సెంటర్ నుంచి 5 ఉద్యోగులు అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. ఆర్సీసీ కోచింగ్ సెంటర్ నుంచి పలు పత్రాలు, రిజిస్టర్లు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. మోటెగావ్కర్ తో సంబంధం ఉన్న ఇతర వైద్యులను కూడా విచారిస్తోంది సిబిఐ. లాతూర్లో 3, నాందేడ్లో 2 వైద్యులపై నిఘా పెట్టారు. నాగ్పూర్ కు చెందిన అమోల్ అనే ఏజెంట్ ను విచారిస్తోంది సిబిఐ. పలువురు విద్యార్థులకు నీట్ పేపర్లను అమ్మినట్టుగా అమోల్ పై ఆరోపణలు వచ్చాయి. 2 విద్యార్థుల తల్లిదండ్రులను కూడా విచారిస్తోంది సిబిఐ బృందం. లీక్ అయిన నీట్ పేపర్ ను ఉపయోగించి వారి పిల్లలు పరీక్షలు రాసినట్టుగా దర్యాప్తులో తేలింది. లాతూర్ లో శివరాజ్ భారీ క్యాంపస్ నిర్మిస్తున్నట్టుగా సిబిఐ దర్యాప్తులో తేలింది. 8 ఎకరాల స్థలంలో స్కూల్ తో పాటు కోచింగ్ సెంటర్ నిర్మిస్తున్నట్టుగా గుర్తించారు. మరోవైపు పూణేతో పాటు లాతూర్, నాందేడ్ లో ఆర్సీసీ కోచింగ్ సెంటర్లను సీల్ చేశారు. నీట్ కెమిస్ట్రీ పేపర్ లీక్ కేసులో శివరాజ్ కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది. నీట్ పేపర్ లీక్ పై ఎన్ఎస్యుఐ ఆందోళనను ఉధృతం చేసింది. పేపర్ లీక్ పై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. పేపర్ లీక్ పై గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. బీహార్ రాజధాని పాట్నాలో కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆర్జేడీ డిమాండ్ చేసింది. ఎన్టీఏను బ్యాన్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రతి ఏటా నీట్ పేపర్ లీక్ కావడం దారుణమని విద్యార్థి సంఘం నేతలు విమర్శించారు. इस तरह 24 में पेपर लीक हुआ, फिर अभी पेपर लीक हुआ, पूरी सिस्टम मिलकर के बच्चों के भविष्य के साथ खेल रही है और इसी के चलते आज यहाँ पर जो हमारा छात्र राजद के विंग के जो बच्चे हमारे हैं आज यहाँ विरोध प्रदर्शन करने निकले हैं। डंडा लेकर के, लाठी लेकर के, वज्र वाहन लेकर के, पुलिस फोर्स लेकर के जिस तरह से इस आंदोलन को, इनके प्रतिरोध को कुचलने का प्रयास किया जा रहा है, ये राजतांत्रिक व्यवस्था का प्रतीक है, ये तानाशाही का प्रतीक है, ये गलत है और जिस तरह से इन लोगों ने किया है बिहार की जनता, बिहार के बच्चे इनको माफ नहीं करेंगे. నీట్ పేపర్ లీక్ కేసులో 5 నిందితులకు జూన్ 2 వరకు ఢిల్లీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శుభ్రం కైనర్ కు సిబిఐ కస్టడీని మరో 5 రోజుల పాటు పొడిగించారు.